హాయ్ హలో వెల్కమ్ టు కొల్గూరి 24/7 న్యూస్ ఛానల్. నిన్న పవన్ కళ్యాణ్ హైదరాబాద్కు వచ్చిన తర్వాత జరిగినటువంటి అలజడి అల్లకల్లోలం మామూలుగానే కాదు. సభ పెట్టుకోవద్దని చెప్పిన ససేమిరా కాదంటూ ఇంటి ముందే ప్రెస్ మీట్ పెట్టి సభలో తనేం మాట్లాడాలో ఇంటి ముందు అదే మాట్లాడేసి తన రాజకీయ సిద్ధాంతం తన రాజకీయ పద్ధతులు అన్నీ కూడా జస్ట్ ఇంపోజ్ చేసినట్టుగా మాట్లాడిన ధర్మిల తెలంగాణలోన రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. ఇక్కడ మరి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు ప్రధాన పార్టీలు ఉన్నాయి. మరి ఈ పార్టీల వైఖరి ఏంటి? పవన్ కళ్యాణ్ మాటలపైన కావచ్చు, లేదా ఆంధ్ర నుంచి వచ్చినటువంటి ఆ ఉప ముఖ్యమంత్రి హోదాలోన, తర్వాత జనసేన అధినేత జనసేనానిగా ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన మాటల వైఖరి ఏంటి, దాని ప్రతిస్పందన ఏంటి, వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కార్యదర్శి కార్తిక్ శామ్యూల్ గారు మనతో ఉన్నారు. యువ రాజకీయ నాయకులు. అన్ని విషయాలపైన మనం కూలంకుషంగా ఫటాఫట్ అడిగి మాట్లాడేద్దామంట. సార్ నమస్తే సార్. మొట్టమొదట థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు 24/7 కొల్గూరి న్యూస్ ఆఫ్టర్ సో మెనీ టైమ్. ఓకే దెన్ సార్ చెప్పండి సార్. నిన్న పవన్ కళ్యాణ్ స్పీచ్ మనం అందరం చూసాం, మీకేమనిపించింది? అయితే మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చేయొద్దని కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణ సమాజం కానీ ఎక్కడ కూడా చెప్పలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న స్టాండ్ పైన ముఖ్యంగా జనసేన పార్టీతో కన్నా ముందు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చాలా ఫీల్ అయిపోతారు, ఏంటో కాంగ్రెస్ పార్టీ మా మీద, మా నాయకుడి మీద దాడి చేస్తుంది అని. మీకు ఈ వేదిక పై నుంచి స్పష్టంగా చెప్పే విషయం ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారు కొండగట్టుకు వచ్చింది. మేమేమన్నా తప్పుగా మాట్లాడినామా, మేమేమన్నా ఇబ్బంది పెట్టినామా? సకల మర్యాదలు, అతిథి మర్యాదలు ఇచ్చి వారికి కావాల్సినటువంటి ప్రోటోకాల్కి ఎక్కడ కూడా భంగం కలగకుండా, ఇబ్బంది కలగకుండా చేసిన మాట మీరు అందరూ గమనించారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు వారి నివాసము, భార్య, బిడ్డలు, వారి యొక్క వ్యవహారం అంతా ఇక్కడే హైదరాబాద్లో ఉంది కదా. ఎక్కడైనా వారిపైన ఏమన్నా అనుచిత వ్యాఖ్యలు చేయడం కానీ, లేకపోతే వారిపైన దాడి చేయడం కానీ, లేకపోతే వారిని ఇక్కడ ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎక్కడ ఉన్నాయా? ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారి కుటుంబానికి ఇవ్వాల్సినటువంటి ప్రోటోకాల్ అంతా కూడా ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం వారి కుటుంబానికి కల్పిస్తుంది. మేము డిమాండ్ చేసింది ఏంది అంటే, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఈ తెలంగాణ రాష్ట్ర పురుడే పోసుకోవద్దన్నాడు, ఈ పుట్టుకనే ఉండొద్దన్నాడు. ఈ పుట్టుకకు జరిగినందుకు నేను 11 రోజులు అన్నం మానేసినా అన్నాడు. అంటే తెలంగాణ ప్రాంతం రాష్ట్రంగా మారితే తన ప్రాణాలనే వదిలేయడానికి సిద్ధమైన వ్యక్తి ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో వచ్చి రాజకీయం చేస్తావు అన్నదే ప్రధానమైనటువంటి ప్రశ్న ఇక్కడ. దానికి అది చెప్పకుండా సాయుధ పోరాటాన్ని అవమానిస్తూ ఒక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కారణమైనటువంటి అమరవీరుల తాలూకు ఒక అమరవీరుడి భార్య తను కోపంగా, ఆవేశంగా తన యొక్క నిరసనను వ్యక్తం చేస్తే, ఎవడాను పనికిమాల్లోనివి నువ్వు వచ్చి ఆమెను కలుదాగి మాట్లాడిన కూలామని మాట్లాడతావా? మీరు ఆ జెండా కూలీలేడా? ఓ రాష్ట్రంలో మీరు జెండా కూలీలు, కూల్నా కొడుకులు, మీరు మా అమరవీరుల కుటుంబాన్ని కలుదాగిన కూలామని మాట్లాడతారా? మీరు అట్లా మాట్లాడి తెలంగాణ రాష్ట్రంలో వచ్చి మేము రాజకీయం చేస్తాం, రాజ్యం మేలేస్తాం, మేము ఈడ ఏందో చేసేస్తామంటే ఊకొని కూర్చొని ఇంకే ఇదేమి సీజర్షిప్ అన్నట్టు కాదు విషయం. ఇక్కడ సీజర్షిప్ అన్నట్టు ఇక్కడ నడవదు రాజకీయము. తెలంగాణ ప్రాంతంలో రాజకీయం చేయాలంటే దమ్ముండాలి. నిన్న మొన్న ఎవరో మాట్లాడుతుంటే వేదిక పైన అంటే మీడియాలో మాట్లాడుతున్నారు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు వస్తే తెలంగాణలో ఉన్నటువంటి ఇప్పుడు భయపడుతున్నారు. మీ వస్తాదు నరేంద్ర మోడీకే భయపడలేదురా భయ్, బియ్యం బస్తగాళ్ళు మీకేది భయపడేది? సారే కొంపలు, దొమ్మరి గుడిసెలు మీ బతుకులు, మీకు మేము భయపడతామా? సో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో రాజకీయం చేయాలంటే ముందు మోకాల మీద కూర్చొని ముక్కు నేలకు నాకించి తెలంగాణ సమాజానికి, తెలంగాణ ఆడబిడ్డలకి సాయుధ రహితంగా పోరాటానికి క్షమాపణలు చెప్పినాక మీరు తెలంగాణకు రండి, రాజకీయాల్లో ఎన్నికల మీరో మేము చూసుకుందాం. మరి ఇంత ఆవేశంగా మీరు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ ఒక కార్యదర్శిగా, కాంగ్రెస్ కార్యకర్తగా, నిబద్ధ కార్యకర్తగా. మరి నిన్న భాజపా ఆయన వచ్చేసారు కదా, వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు, మీ కాంగ్రెస్ని టార్గెట్ చేశారు. మీరు జాగ్రత్తగా గమనించండి, మీకు కాంగ్రెస్నే టార్గెట్ చేశారు. కాంగ్రెస్ ముక్కలుగా విడగొట్టిన తీరు నాకు నచ్చలేదు అని అన్నారు, కాంగ్రెస్ అన్యాయం చేసింది అన్నారు. అరే మీ గడ్డ పైన వచ్చి అధికారంలో ఉన్న పార్టీని అంతలా అంటే, పైగా మీరు రేవంత్ రెడ్డి గారి పైన కూడా సటైరికల్ కామెంట్ వేశారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చారో తెలియదా మాకు అని అన్నారు.
ఆయన అఖిలపక్ష సమావేశానికి ఆ రోజు పిలవలేదు అన్నారు. అంటే ఆయన్ని కాస్త వెనకేసుకుని వచ్చేసి కాంగ్రెస్ నుంచి ఆయన సపరేట్ చేసి ఏమైనా పొలిటికల్ కాన్స్పిరసీ ఏమైనా కనిపిస్తోందా మీకు ఇందులో? 100% ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, నిన్న పవన్ కళ్యాణ్ వచ్చి ఏదో ప్రెస్ మీట్ పెట్టిండు, తర్వాత ఈ ఆవిర్భావ దినోత్సవం తర్వాత నవనిర్మాణ సభ, ఇక్కడ వరకే మనం చూడొద్దు ఈ వ్యవహారాన్ని. ఈ వ్యవహారాన్ని మనం ఎక్కడి నుంచి పరిశీలన అంటే విశ్లేషణ మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అంటే, 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగిన తర్వాత గురి తెలంగాణ అని ఎక్స్ వేదికగా కేంద్ర బీజేపీ పార్టీ ప్రకటించిన ప్రకటన దగ్గర నుంచి మనం అన్ని విషయాల్ని చాలా కూలంకషంగా ఇక్కడ విశ్లేషణ చేయాలి. ఎందుకంటే ఈ ప్రకటన జరిగిన తర్వాత ఒక కుంభకోణానికి సంబంధించినటువంటి విషయం పైన ఒక నాయకుడు ప్రెస్ మీట్ పెడతాడు. ఒక ఆరోపణ చేసినప్పుడు ప్రత్యారోపణ చేస్తే సరిపోతుంది. ఈ కుంభకోణం నేను చేయలేదు, దమ్ముంటే నిరూపించకపోతే ముక్కు నీళ్ళకి రాసి క్షమాపణలు చెప్పాలి సమాజానికి అని చెప్పి ప్రత్యారోపణ సవాల్ చేస్తే సరిపోయేదానికి వచ్చి ఆ ఆరోపణ చేసినటువంటి నాయకుడు తాలూకు పుట్టుక గురించి మాట్లాడతాడు. ఆ పార్టీకి సంబంధించిన నాయకుడు సంబంధం లేకుండా ఇంకొక ఎమ్మెల్యే గారు దానిపైన ప్రతిస్పందిస్తే ఆ ఎమ్మెల్యేకి సమాధానం చెప్పకుండా సంబంధం లేనటువంటి మాజీ మంత్రి కార్యాలయం పైన దాడి చేస్తారు. వీటన్నిటిపైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో వచ్చి నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న సరిగ్గా ఒక్కరోజు ముందర అదే కేంద్ర మంత్రికి సంబంధించిన కుటుంబం పైన పోక్సో యాక్ట్ అవుతుంది. ఏం జరిగింది అని మెట్రో స్టేషన్లోకి ఇంకో పార్టీ ప్రచారం చేస్తుంది. వీటన్నిటి నేపథ్యంలో ఈ మాజీ విప్పుగా పనిచేసినటువంటి మాజీ శాసనసభ్యులు మిలిటెంట్ యాక్టివిటీ చేయాలని ప్రేరేపిస్తారు తెలంగాణ ప్రజల్ని. వీటన్నిటి నేపథ్యంలో ఎక్కడా కూడా రాజకీయ అనిశ్చితి కుదరకపోయేసరికి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అరాచక శక్తి అయినటువంటి పొలిటికల్ టెర్రరిస్ట్ అయినటువంటి పవన్ కళ్యాణ్ని ముందర పెట్టి ఇక్కడ రాజకీయంగా కృత్రిమంగా అనుచితి క్రియేట్ చేయడం వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలన్న బీజేపీ కుట్రలో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రావడం జరిగింది. నేను ఒక ప్రశ్న అడుగుతా, మనమందరం చట్టానికి లోబడి ఉండాల్సిందే కదా. పోలీస్ వారు పర్మిషన్ ఇవ్వలేదు, పెద్ద పీగుడు అని లేక సార్ ప్రెస్ మీట్కి పర్మిషన్ ఇచ్చారు. నేను అదే చెప్తున్నా, ఇక్కడ పొలిటికల్ మీటింగ్కి నీకు పర్మిషన్ ఇవ్వలేదు, పెద్ద పీగుడు కానీ నేను హైకోర్టుకు పోయాను, హైకోర్టు వద్దని చెప్పించారు. తిరస్కరించినప్పుడు చట్టాన్ని గౌరవించి ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నువ్వేం చేయాలి? ఆ తీర్పును గౌరవించాలి. ఆ రోజుకు నువ్వు కార్యక్రమాన్ని బంద్ చేసుకోవాలి. అట్లా కాదని ముందుకెళ్ళి అంటే చట్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్లో నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెడతా, నా కాంపౌండ్ లోపల నేను ఏమన్నా చేసుకుంటా అని చెప్పి నువ్వు వచ్చి ఇక్కడ వికృత చేష్టలు చేయడానికి ఇది నా కాంపౌండ్ లోపల నేను ఏమన్నా చేసుకుంటా అని అడ్డదిడ్డంగా వాదిస్తే నిన్నేమంటారు? మళ్ళీ ఇంకా కూలోను అని ఇట్లాంటి ఆలోచనలు 4th 5th క్లాస్ ఫెలోస్కే ఉంటాయి సమాజంలో. ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడే విధానానికి, ఆలోచించే విధానానికి మనము అంటే ఎవరిని అంటే జీవిత విధానంలో ఎవరిని తక్కువ చేయాలన్న ఉద్దేశం కాదు, ఆలోచన విధానం చెప్తున్నా. రోడ్డు పైన ఉండే 4th క్లాస్ వాడికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆలోచన విధానం తేడా ఉండదా సార్? సో ఈ రోడ్ సైడ్ ఫెలోగానే బిహేవ్ చేసిండు పవన్ కళ్యాణ్. నిన్న నా కాంపౌండ్ లోపల నేను ప్రెస్ మీట్ పెట్టుకుంటా అని చెప్పి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్షులుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన గురించి ఒకలాగా మాట్లాడతాడు, కాంగ్రెస్ పార్టీని ఇంకోలా మాట్లాడతాడు. విభజించిన విధానం అంటే ఆ రోజు ఏం చేసిన కుంటిగురాల పనులు తోమినవా? మీ అన్నగారే ఆ రోజు పార్లమెంట్లో కేంద్ర మంత్రిగా ఉన్నాడు కదా, పోయి మీ అన్న సొక్క పట్టుకొని చెంపల వలగొట్టు ఫస్ట్. గది చేయనికే శాతగాక వచ్చేట శాతగాని మాటలు మాట్లాడుతా అంటే మీ అన్నని అడిగేది ఉండే, కేంద్ర మంత్రి హోదాలో నువ్వు పార్లమెంట్లో కూర్చొని ఏం బీకినావు అని చెప్పి గల్లా పట్టుకొని చెంపల వలగొట్టేది ఉండే. అది చేయకుండా కాంగ్రెస్ పార్టీ విభజించిన తీరు నాకు నచ్చలేదంటే నీకు అన్ని నచ్చాలని ఏం లేదు. రాజకీయాల్లో నువ్వు మంచి పుట్టుక కొడితే నీకు ఏమైనా విషయాలు అర్థమవుతాయి. ఓకే సార్, మీరు ఈ విధంగా చెప్తున్నారు. కానీ నిన్నటి నుంచి తెలంగాణలోన ఒక వితండ క్లైమేట్ కనిపిస్తుంది. ఏంటంటే పవన్ కళ్యాణ్ వచ్చారు, ఇక్కడ రాజకీయ హంగామా సృష్టించారు, ఒక కల్లోలం అయితే క్రియేట్ చేసి వెళ్ళిపోయారు. ఆయన అనుకున్నట్టు చేసి వెళ్ళిపోయారండి. ఎవరు ఏమనుకున్నా కూడా హీ డన్ వాట్ హీ వాంట్. సో అది తరువాత బీఆర్ఎస్ వాళ్ళు మాకేం సంబంధం, పర్మిషన్ ఇవ్వండి కాంగ్రెస్ని అన్నారు, మళ్ళీ కాంగ్రెస్ ఎందుకు అట్లా చేసిందేమో వాళ్ళు చూసుకోవాలా, మాకేం సంబంధం అని చల్లగా జారుతున్నారు వాళ్ళు. దీన్ని మీరేమంటారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మేము మొదటి నుంచి కూడా ఇదే చెప్తున్నాం సార్. 2014 నుంచి కూడా మేము చెప్పింది ఏంటంటే టీఆర్ఎస్ ఆర్ బీఆర్ఎస్ వాట్ ఎవర్ ఇది గులాబీ గుండాలు వీళ్ళెవ్వరు కూడా తెలంగాణ ఉద్యమం చేయలేదు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి తెలంగాణ ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీ కంటే ఈ పింకు జెండాలకు ఏం సంబంధం లేదు. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి ఇదే చెప్తుంది. ప్రజలు కనీసం ఇప్పుడన్నా అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పార్టీ ఎందుకు మిమ్మల్ని మూల కూర్చోబెట్టారు? అదే చెప్తున్నా.
ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా నిజం చెప్పే ప్రయత్నం చేస్తుంది. నిజం చాలా నిలకడంగా తెలుస్తుంది. అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేసరికి, నిజము అడుగు బయట పెట్టేసరికి అబద్ధం ఊరంతా తిరిగి వస్తానే. నానుడి ఉట్టిగా రాలే. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సరే నిజాలే చెప్తుంది. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు నిజం ఏంటనే విశ్లేషణ కనీసం ఇప్పటికైనా చేసుకోవాలి. ఎందుకు ఉద్యమానికి దీనికి సంబంధం లేదంటున్నా అంటే, గతంలో సినిమా వాళ్ళకు సంబంధించినటువంటి ఉద్యమంలో మీరు సెట్లు అంట పెట్టి వాళ్ళ ప్రాపర్టీలను డ్యామేజ్ చేసి ఆ తెలంగాణ ఉద్యమం పేరు మీద మీరు డబ్బులు సంపాదించుకున్నారు. దానికి నిజము అని రుజువు చేయడానికి ఏంటి, బాల్కసుమన్ మాట్లాడుకుంటే ఏమన్నాడు, నువ్వు ఒకదాన్ని తగలబెట్టు, పైసలు ఎందుకు రావని నేను చూస్తా, ఒకటి అంట పెడితే పైసలు అవే నడుచుకుంటూ వస్తాయని చెప్పిండు కదా. సో ఇది ఎగ్జాంపుల్. ఇది అంటే వాళ్ళ సెట్టును తగలబెట్టడం వల్ల మీరు డబ్బులు వసూలు చేశారు. తెలంగాణ ఉద్యమం పేరు మీద మీరు రాజకీయం చేశారు. తెలంగాణ ఉద్యమం పేరు మీద మీరు రాజకీయ పదవులు సంపాదించుకున్నారు, డబ్బులు సంపాదించుకున్నారు. ఇనుప కుర్చీలు, రబ్బర్ చెప్పుల దగ్గర నుంచి ఈరోజు స్పెషల్ ఫ్లైట్ల మీద తిరిగే వరకు మీకు డబ్బులు ఎడికెళ్ళి వచ్చినాయి అంటే తెలంగాణ ఉద్యమం పేరు మీద పైసలు సంపాదించుకున్నారు. అయితే మీకు తెలంగాణ రాష్ట్ర ప్రాంతము, ప్రజలు, ఇక్కడ మనోభావాల కన్నా బీఆర్ఎస్ పార్టీకి రాజకీయాలే ఇంపార్టెంట్. ఒక మాట కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒకసారి మాట్లాడుకుంటూ ఏమన్నాడు, వాడెవడో సినిమా యాక్టర్ అంట, నువ్వు ఆ సినిమానే చూసలేను నేను, కేసీఆర్ని టచ్ చేస్తావా, చిటికేసా 1000 తునకలైతావు నా కొడక, నశం లేకుండా చేస్తాం అన్నాడు కదా కల్వకుంట్ల చంద్రశేఖరరావు. మరి ఇంత పౌరుషంగా మాట్లాడినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి తనయుడు కల్వకుంట్ల తారక రామారావు గారు ఒక సినిమా వేదిక మీద మాట్లాడుకుంటే ఏమన్నాడు, నాకు బీఆర్ఎస్ పార్టీకి, మా క్యాడర్కి, మా నాయకుడికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి స్నేహం, ప్రేమ బంధంలో ఎక్కడా కూడా మార్పు లేదు అని మాట్లాడిన మాట నిజం కదా. ఇంకా కిందికి కొంచెం ముందుకొచ్చి ఒకానొక సందర్భంలో గిదే కల్వకుంట్ల తారక రామారావు ఏమన్నాడు, పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా విశేషమైనటువంటి విజయవంతంగా సక్సెస్ఫుల్ పాలిటిషియన్ కావాలి అని నేను కోరుకుంటున్నాను మాట్లాడిండు కదా. ఎందుకు మాట్లాడినవాను, తెలంగాణ ప్రాంతం రాష్ట్రంగా మారద్దన్నోడు ఎందుకు తెలంగాణలో ఎక్కడ కూడా ఈ ఆనవాలే ఉండకూడదని కోరుకున్నాడు, రాజకీయంగా సక్సెస్ఫుల్ అయితే నీకెందుకు, కాకపోతే నీకెందుకు. అట్లాంటిది నువ్వు ఆయన మంచి కోరుకోవడం తప్పలేదు, కానీ ఇక్కడ ప్రాంత ఆడబిడ్డల్ని అవమానించిన వాడికి వాడు ఉన్నతమైన స్థితిలోకి పోవాలని నువ్వు కోరుకున్న విధంగానే నిన్న వాడు వచ్చి ఇక్కడ మాట్లాడిపోయాడు. మరి నువ్వేం చేసిన, ఇప్పుడు మాట్లాడి నువ్వు బయటకు వచ్చి. సో తప్పించుకోవాలి ఏంటి, కాంగ్రెస్ పార్టీ మీద నూకేసి బీజేపీ పార్టీ ఆడుతున్నటువంటి కృత్రిమ అరాజకీయ క్రీడల ఇవన్నీ కూడా పాలిభాగంగానే మనం చూడాలి. అందుకే బీజేపీ, బీఆర్ఎస్ రెండు బొమ్మ బొరుసుకు రెండో పక్క నాణ్యానికి 1-2 పక్కలని కాంగ్రెస్ పార్టీ ఉట్టిగా అంటలేదు. వీటన్నిటిని ప్రజలు కూడా ఇప్పటికైనా సరే విశ్లేషణ చేసుకోవాలి. ఉట్టిగా అంటే వార్తలు వచ్చిందని చదివి ఇదే నిజం అనుకోవద్దు. ఎందుకు ఈ వార్త రాయాల్సి వచ్చిందని వార్తని ఇన్ బిట్వీన్ ఆఫ్ లైన్స్ చదివితే ప్రజలకు ఈ విషయం అర్థమవుతుంది.